ఘనమైన రక్షణ యేసు నాకు చూపే ఇలాంటిదా యేసు ప్రేమ. ప్రియులారా గమనించాలి, మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయారు. అనేకుల పాపముల కొరకు, ప్రతి మనుషుని కొరకు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన ఈ లోకములో శిలువ మరణాన్ని పొందారు. ఆ మరణము ఎవరి కోసం? ఆ శిలువ త్యాగం. మనం పాడుకుంటాం, ఎవరి కోసమో ఈ శిలువ యాగము అని పాడుకుంటాం. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఆయన ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మన కోసమే మృతి పొందారు, మన కోసమే చనిపోయారు. ఇది నమ్మి మనము సిలువను చూడాలి. ఇక నాలుగవదిగా చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక కాపరిగా, క్రైస్తవ బిడ్డలైన మనకు ఒక కాపరిగా పిలువబడుచున్నాడు. గొర్రెల కాపరిగా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడట? ఆ మాట యేసు ప్రభువు చెప్పాడు. మంచి కాపరి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 11వ వచనం. లాస్ట్ అందరూ లేచి నిలబడదా, ముగించుకుందాం త్వరగా. లేచి నిలబడిన ఎవరు బయటకు వెళ్ళొద్దు. చిన్నపిల్లలు బయట భోజనం దగ్గర ఉన్నారా? అక్కడే ఉండండి. ఇక మిగిలిన వారు ఎవరు చక్కగా ఉన్నారు మొదటి నుంచి లోపలే ఉండండి. వినండి, అందరు లేచి నిలబడన్నా. కొద్దిసేపు లేచి, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తారు. నన్ను చూడండి. కొంతమంది అంటారు షుగర్ పేషెంట్ అంటే ఎక్కువసేపు నిలబడలేరు. కొంతమంది షుగర్ ఉన్న వారు వచ్చి నా దగ్గరికి అంటారు, నా దగ్గరకు వచ్చి అయ్యే అలా నిలబడతారయ్యా మీరు అంటారు. నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడి నిలబడి ఈ కాళ్ళు నిలువు కాళ్ళు అయిపోయాయి. దేవునికి స్తుతి కలుగును గాక. నిలబడతారు కానీ మీలా కూర్చోవాలంటే బస్ వేసుకొని కూర్చోవాలంటే కూర్చోలేదు. ఒక గంట సేపు మీరు కూర్చున్నట్టుగా కూర్చోలేదు. నిలబడాలంటే ఎంతసేపు అయినా నిలువు కాళ్ళు అయిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా యేసుక్రీస్తు వారు ఒక కాపరిగా, గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. బాగా వినాలి. ఆయన గొర్రెలమైన మన కొరకు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు దేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు దేబడిన దినము చనిపోచున్నాను. యేసు క్రీస్తును బ్రతుకుచున్నాను. దినము చనిపోచున్నాను. యేసు క్రీస్తును బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు దేబడిన
నా తలపై ముళ్ళు కూర్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినవి, నా చూపులు కళ్ళగించుకున్నవి. యేసు ప్రియ పిల్లను నేను, బతుకేబడిన ప్రియ పిల్లను, యేసు ప్రియ పిల్లను నేను, బతుకేబడిన నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెదరిపోచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు ప్రియ పిల్లను నేను, బతుకేబడిన యేసు ప్రియ పిల్లను నేను, బతుకేబడిన దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తును బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తును బ్రతుకుతున్నాను. యేసు ప్రియ ఎవరి కొరకు ప్రాణం పెట్టాడట? మాట్లాడలేదు. మంచి కాపరి ఎవరి కొరకు? తన గొర్రెల కొరకు. మనం ఎవరము? మాట్లాడలేదు. ఎవరి గొర్రెలము? మన కొంతమంది గొర్రెలని అంటున్నారు. అంటే పర్వాలేదు, యేసు ప్రభువే చెప్పారు. ఆయన గొర్రె పిల్లగా బలి అయిపోయారు. మనం కూడా ఎవరము? యేసయ్య గొర్రెలు. ఎవరి గొర్రెలము? పొట్టేళ్ళమా గొర్రెలమా? మాట్లాడలేదు. పొట్టేళ్ళు ఏం చేస్తాయి? మాట్లాడలేదు. పొట్టేళ్ళు ఒకటి కోరి కొన్ని పొట్టేళ్ళ పొడవలు నేర్పించుంటారు. మనం ఏదో నడుచుకుంటూ వెళ్తే ఏం చేస్తాయి? ఎక్కడి నుంచి ఒక్కసారిగా వచ్చి వచ్చేస్తాయి. మనం పొట్టేళ్ళం కాదు, మనం ఎవరము? గొర్రెలము. గొర్రెలమైతే ఆయన మనకెవరు? కాపాడు. ఈ గొర్రెల కొరకు ఆయన ఏం పెట్టాడట? ప్రాణమునే పెట్టాడు. ఇక ఐదవదిగా చూసినట్లయితే ఆయన మన బలహీనతల కొరకు మరణించాడు. పాపములన్నా బలహీనతలన్నా ఒకటే, కానీ ఇక్కడ క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందిన వారు చేసే పాపాలు బలహీనతలు అని బైబిల్. పాపములు వేరు, బలహీనతలు వేరు. బలహీనతలు అంటే క్రీస్తును నమ్మి కూడా కొంతమంది ఇంకా వారి బలహీనతలు, ఇంకా పాపములో ఉన్నవారు. అనగా నీవు చేయించిన పాపము నేటికి ఆయనను సిలువకు వేస్తూ ఉన్నావు. నీ నోటి మాట వలన కావచ్చు, నీ తలంపుల వలన కావచ్చు, నీ చేతుల ద్వారా కావచ్చు, నీకున్న అలవాట్లు కావచ్చు. కొంతమంది ప్రభుని నమ్మారు, ఇంకా బీడీలు సిగరెట్లు త్రాగేవారు ఉన్నారు. సంస్కారం తీసుకుంటున్నారు, ఇంకా మందు త్రాగేవారు ఉన్నారు. కొంతమంది స్త్రీలైన వారు బాప్తిస్మం పొందారు, సంస్కారం తీసుకుంటున్నారు, ఆకు వెక్క వేసుకుంటారు, నశము తిప్పుతారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసయ్యను వారి బలహీనలతో మరలా ఆయన ఏం చేస్తున్నారు? సిలువకు వేస్తున్నారు. మన బలహీనతలకు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు, బలహీనులమైన మన కొరకు.
వాక్య భాగములో ఆయన ఏ రీతిగా చనిపోయాడో మనం చూస్తున్నాం. మొదటిగా అనేకుల కొరకు ఆయన అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేయొచ్చు, బాధ పెట్టిన వారిని గురించి ప్రార్థన చేయొచ్చు. సిలువలో ఆయన మరణించినట్లుగా మొదటిగా చూస్తున్నాం. ప్రతి మనుష్యుని కొరకు, వారు నమ్మినా నమ్మకపోయినా అందరి కొరకు ప్రభు చనిపోయారని చదువుకున్నాం. మూడవదిగా మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయారు. నాలుగవదిగా ఒక మంచి కాపరిగా తన గొర్రెల కొరకు ఆయన చనిపోయారు, ప్రాణం పెట్టారు. ఐదవదిగా మన బలహీనతల కొరకు చనిపోయారు. ఇక ఆరవ మాట ఏమిటంటే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఇది నిజమా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. యేసయ్య నా కొరకే చనిపోయారన్న వారు మీ కుడి చేయి పైకెత్తండి. ఒక చేయి పైకెత్తి ఒక చేయి మీ గుండెల మీద పెట్టుకోండి. క్రీస్తు నా కొరకే చనిపోయారని నమ్మే వారందరూ ఒక పని చేయాలి. బైబిల్ని బట్టి చనిపోయారని నమ్ముచున్నారా? నమ్ముచున్నారు. కాబట్టి ఏం చేయాలి? వాక్యంలో చూద్దాం ఒక మాట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో చూస్తే, జీవించువారు ఇక మీదట, బాగా వినాలి మాట. క్రీస్తు సిలువను ధ్యానం చేసే మనము క్రీస్తు మరణించారని నమ్ముచున్నాం, సిలువ వేయబడ్డారు, రక్తము కార్చారని, ఆయన సిలువలో ఎంతో త్యాగము చేశారని నమ్ముచున్నాం. అయితే జీవించే మనం ఇక మీదట తమ కొరకు అంటే మన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే లేక తిరిగి లేచిన ప్రభు కొరకే మనము జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు? బిడ్డలు రేపు పాడతారా పాట. ఏమని? జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకు జీవింతు నేను. ఎవరి కొరకు బ్రతకాలి? మాకేం ఎవరు లేరు అనుకున్నావయ్యా, నేను నా భర్త కొరకు బ్రతుకుతున్నాను అంటారేమో. తప్పు. నేను నా భార్య కొరకు బ్రతుకుతున్నాను. కొంతమంది అంటూ ఉంటారు, నేను నా బిడ్డల కొరకు బ్రతుకుతున్నాను, నేను నా బంధువులు ఉన్నారని బ్రతుకుతున్నాను, నా స్నేహితుల కొరకు బ్రతుకుతున్నాను. కాదు కాదు, క్రీస్తుని నమ్మిన బిడ్డలు చెప్పవలసిన మాట కాదు. ఏంటంటే నాకు చదువుకున్నాం కదా, నా కొరకు చనిపోయిన యేసు కొరకు నేను ఎటుగా చెప్పాలి? జీవిస్తాను. చెప్పండి, ఎంతమంది జీవిస్తారు? ఎవరి కొరకు బ్రతకాలి? ఎటుగా చెప్పాలి? నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయిన మరణించిన క్రీస్తు కొరకే నేను బ్రతకాలి. నేను ఎప్పుడు ఒక మాట అంటున్నాను, ఎవరి కొరకు మనం బ్రతికినా, ఎవరికి ఎంత చేసినా ఒకానొక సమయం వచ్చేలోపు వారి ద్వారానే మనం బాధలు పడాలి. నీకేం తెలుసయ్యా అంటే, నేను అవన్నీ పడొచ్చాను. నా బ్రతుకంతా ఇప్పుడు దేవుని మీదనే. కూర్చున్నా, లేచినా, నా కళ్ళు మూసుకుంటే ప్రభువే కనబడతారు నా కళ్ళు, ఒక అందమైన రూపం.
నేను సేవకురాలు, దేవుడు మాకు ఇచ్చిన పిల్లలు, మేము బ్రతికే దేవుని కొరకే. ఈ అందరికి విశ్వాసులైన మీకు చెప్పేది, మనందరం ఎవరి కొరకు బ్రతుకుదాం? గట్టిగా చెప్పాలి. ఎందుకు బ్రతకాలి? యేసయ్య కొరకు. చెప్పండి. ఆయన మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన చనిపోయి మనల్ని ఏమంటున్నారు? చనిపోమంటున్నారా? నా కొరకు బ్రతకాలి. నేను మీ కొరకు చనిపోయాను. మీరు చేయవలసిన పని ఏమిటంటే నా కొరకు మీరు బ్రతకాలి. అదే శిలువ ధ్యానం, అదే క్రీస్తుని నమ్మడం అంటే. ఇక చివరిగా చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. క్రీస్తు మనల్ని కొనుక్కున్నారట. ఏం చేశారు? ఎలా కొనుక్కున్నారు? రక్తం ఇచ్చి అని రాయబడి. రక్తం అంటే ప్రాణమే అని బైబిల్ చెప్తుంది. ప్రాణం అన్నా గట్టిగా చెప్పాలి, రక్తం అన్నా ఒకటే. రక్తం పోయిందనుకో ఇక ప్రాణం పోయినట్లే. మనిషికి యాక్సిడెంట్ అయి రక్తం అంతా పోతే ఇక ఏమైపోతాడు? చనిపోతాడు. రక్తమే ప్రాణం. అందుకే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆజ్ఞలు ఇశ్రాయేలుకు ఆజ్ఞయిస్తూ, మీరు మాంసం తినొచ్చు కానీ ఏం త్రాగొద్దన్నారు? రక్తాన్ని మీరు త్రాగొద్దు. ఎందుకన్నారన్నమాట? రక్తమే ప్రాణం. రక్తం త్రాగారంటే మీరు ఏం చేస్తున్నట్లు? ప్రభు నమ్మక ముందు రక్తం కూడా తిన్నారేమో. రక్తము కూడా కొంతమంది రక్తం అంటే చాలా ఇష్టంగా తింటారు. దేవుని నమ్మని వాళ్ళు, దేవుని నమ్మిన బిడ్డలు ఏం తినకూడదట? రక్తము తినకూడదు. మాంసం తినొచ్చు కానీ రక్తం తినకూడదు. కనుక యేసు ప్రభు మనల్ని ఎలా కొనుక్కున్నారంటే తన రక్తమునిచ్చి. ఎందుకు కొనుక్కున్నారు? భూలోకములో ఉండడానికి కాదు, తన రాజ్యములో, తన నిత్య రాజ్యములో, తన మహిమగల రాజ్యములో యాజకులనుగా, రాజ్య వారసులుగా ఉండడానికి ఆయన కొనుక్కున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. చివరిగా ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును విప్పి దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యముగా యాజకులుగా ఉండాలని ఆయన మన కొరకు తన రక్తమునిచ్చి రక్తముతో కొనుక్కున్నారు. జాగ్రత్తగా వినాలి. మనం ఎవరు? ఇంకా బైబిల్లో చాలా చోట్ల విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరి సొత్తు? గట్టిగా చెప్పాలి. మీరు మార్కెట్కి వెళ్ళి లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళి మీకు విలువైన, మీకు ఇష్టమైన వస్తువు కొనుక్కున్నారనుకోండి, దాన్ని ఎలా చూసుకుంటారు? అమ్మా, అయ్యా, ఎలా చూసుకుంటారు? జాగ్రత్త చూసుకుంటారు. ఎవరైనా దాన్ని పుట్టి దాన్ని తీసుకెళ్తామంటే ఒప్పుకుంటారా? అది మీది కాబట్టి మీ దగ్గరే పెట్టుకుంటారు, ఎవరికి ఇవ్వరు. అది మీ సొత్తు. కాబట్టి మనము కూడా దేవుని సొత్తు కనుక ఎవరి కొరకు బ్రతకాలి? ఎవరి చేతిలో ఉండాలి? ఆయన కొనుక్కున్న రక్తముతో తన రాజ్యములో వారసులుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి. కాబట్టి 3 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఒకటి, క్రీస్తు దేవుని స్వరూపిగా కనబడ్డాడు ఈ వచనాల్లో. రెండవది, శరీరధారిగా, మనుషుల పోలికగా ఒక నరరూపిగా ఆయన భూలోకానికి వచ్చారు. మూడవదిగా, నరరూపి అయిన క్రీస్తు ఎందుకు మరణించారు? ఇందాక మనం చాలా వచనాలు చదువుకున్నాం. మన కొరకు, అనేకుల కొరకు, ఆయన గొర్రెల కొరకు, ఆయన మన కొరకు చనిపోయారు. మనం ఆయన కొరకు బ్రతకాలని మరణించారు. ఆయన కొరకు మనం బ్రతకాలని మరణించారు. ఆయన కొనుక్కున్నారు కాబట్టి ఆయన సొత్తుగా ఉండాలి. ఎవరి సొత్తు? గట్టిగా చెప్పాలి. నీ సొత్తు నీ దగ్గరే ఉన్నట్లుగా క్రీస్తు రక్తముతో కొనబడిన నీవు ఆయన దగ్గరే ఉండాలి. ఆయనకు దూరం అయిపోవద్దు.
ఎన్నైనా కలగవచ్చు, భూమి మీద శ్రమలు రావచ్చు, అవమానములు రావచ్చు, నిందలు రావచ్చు, మరణము రావచ్చు. అన్న ఈరాల కుమార్తె వెళ్తే, ఇంటికి వెళ్తే చెప్తుంది, అయ్యా మీరు చాలాసార్లు మరణానికి కూడా భయపడొద్దన్నారు. అక్కడ నేను నా భర్తను అలాగూ మరణించి ఉండగా నాకు ఆ మాటలే గుర్తుకొచ్చాను. నేను అలాగూ దేవుడు చూస్తూ ఉండిపోయాను. కనుక దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానములు రావచ్చు. అవి వచ్చినప్పుడు ఆయన పొందిన శ్రమ కంటే మన శ్రమే పాటి, ఆయన పొందిన అవమానం కంటే మన అవమానమే పాటి. కాబట్టి మన అవమానముల వైపు, మన శ్రమల వైపు చూడక క్రీస్తు వైపు చూస్తూ ఆయన రాజ్యమునకు రాకకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెవరకు అనుగ్రహించును గాక. అందరూ మోకరిద్దాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. నా కొరకే నీవు మరణించావు.